కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. చర్చికి వస్తున్నాం కదా, చర్చ్లో చాలా మందిని గమనిస్తున్నప్పుడు అనాలోచనగా ఉంటున్నారు. అనాలోచనగా ఉండద్దు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం కనుక ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతని అనుభవించే వాళ్ళు ఉన్నారు. అది కానీ నువ్వు అనుభవించలేని వాడిగా కానీ నువ్వు ఉంటే అనాలోచనగా ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండిపోతావు. అనాలోచనతో కూడిన వ్యక్తిగా నేను ఉండిపోతావు. నేను ఎవరిని విమర్శించాలని కాదు, కానీ చర్చలో వస్తున్న వాళ్ళు చాలా మంది వాక్యము బోధింపబడుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉంటాం. వాళ్ళు దేవుల్లో ఏకం అవ్వకుండా పక్కన వారిని చూస్తూ, లేకపోతే ఫోన్ని చూస్తూ, లేక మరి ఏదో చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ధన్యకరమైన జీవితము దేవుడు మనకి ఇచ్చాడు, రక్షణ బాటలు ఇచ్చాడు. వాటి మందిరానికి వస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏదో ఆదివారం రావడం కాదు, కానీ వస్తున్న మనము ప్రభులో కట్టబడుతున్నామా, ప్రభులో ఎదుగుతున్నామా, విశ్వాసంలో స్థిరులవుతున్నామా, ఆయన మీద సంపూర్ణంగా మనము ఆధారపడగలుగుతున్నామా అని మనము సరి చూసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్పాలి అని నాకు అనిపించిందంటే, ఒక చక్కటి పడవని చేసి పెట్టారు వాళ్ళు. పడవ చూడండి, బాగుందా? నాకు అర్థమైపోయింది పడవ చూడగానే. పడవని నోవా వల్ల వీళ్ళు కట్టేటట్టున్నారు, కానీ దేవుని మాటని ఏమాత్రము ఆలకించే వారిగా వీళ్ళు లేరా. మంచిదే, పడవ చేయొచ్చు, లేకపోతే మనకి ఇష్టం వచ్చింది ఏమంటారు చేతి పనులు మనకి ఎన్నో వచ్చుంటాయి, అవి చేయొచ్చు. అవి చేయడానికి సమయం ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యము శ్రద్ధగా వినేవారమై ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏమి నేర్పించబోతున్నాడు, ఏ మాటల చేత మన విశ్వాసాన్ని ఆయన పెంపొందించబోతున్నాడు, ఇంకా నువ్వు ఆయనకి సమీపస్తుడుగా ఎట్టి రీతిగా జీవించాలో నీకు నేర్పించబోతున్నాడు. ఈ విషయాలన్నింటినీ మనం గమనించే వారుగా మనం ఉండాలి. ఏదో అందరిలాగా వచ్చేసి వెళ్ళిపోతే అది మనకేమాత్రమో ప్రయోజనము కాదు. కాబట్టి ప్రభునందు నీ ప్రయాస వ్యర్థము కానట్లు మనకు శ్రద్ధ వహిస్తే నీ ప్రయాస వ్యర్థం కాదు. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు శ్రద్ధ వహించి, ఎవరు వాక్యం చెప్తున్నప్పటికీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబడుతున్న ప్రతి ఒక్క పరిచారకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పుస్తకం నుంచి వాళ్ళు చెప్తారు, కానీ దేవుని వాక్యంలో నుండే వాళ్ళు బోధింపబడుతున్నారు. ఎంతమంది నిజంగా ప్రార్థిస్తున్నారు ఇక్కడ సేవకులు నిలబడుతుండగా, ప్రభువా ఆయన ద్వారా నాతో మాట్లాడాలి. ప్రతిదినము మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే మందిరానికి వెళ్తున్నప్పుడు మనకి కావలసిన మాటలు దేవుడు మనని ఎరిగి ఉన్నాడు కనుక మనకి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు సేవకుని నోట ద్వారా ఆయన పలికిస్తాడు. అవి మనకు ఆదరణ కలిగజేస్తాయి, అవి మనకి చక్కటి ఆలోచన గుర్తొస్తాయి. ఆ ప్రకారమే మనము ప్రభుత్వం ఎట్టి రీతిగా నడుచుకోలో అవి మనకి నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతో ప్రయాసపడి వాక్యము చెప్తున్నారు, ఎంతో ఆసక్తితో చెప్తున్నారు. ఎందుకంటే సంఘంలోకి నడిపింపబడుతున్న ప్రతి ఒక్కరూ వాక్యమందు స్థిరులై ఉండాలి అని. కాబట్టి ప్రయాసపడుతున్నాము, వాక్యము బోధిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మనం కూడా కొద్దిగా శ్రద్ధ వహించి ఆ వాక్యానికి మన జీవితాన్ని పూరిగొల్పుకోవాలి. వాక్య సావాసంలో మనము ప్రతిదినము నడిపింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి లోకానికి వచ్చి మనకి అద్భుతమైన రక్షణని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రక్షింపబడాలి. బహుశా అందరూ అనుకుంటూ ఉంటాం రక్షణ అంటే సంఘానికి అంటుకట్టబడాలి, సంఘ కాపరి దగ్గర బాప్తిజము పొందుకోవాలి, ద వెరీ సెకండ్ నుంచి రక్షణ అనుకుంటాం. రక్షణ అది కాదు. అది రక్షణకి కేవలము ఒక సూచన మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేషన్ దట్ యు ఆర్ సేవ్, అంతే. ఆనాటి నుంచి ఏనాడైతే నువ్వు బాప్తిజము తీసుకున్నావో
ఆనాటి నుంచి, ఆ క్షణము నుంచి నీ తుది శ్వాస విడిచే వరకు ఈ రక్షణ అనేది కొనసాగింపబడాలి. అది మనంతటా మనం కొనసాగించలేము, కానీ దేవుడు తన వాక్యము ద్వారా, తన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకున్న రక్షణని, మనము స్వీకరించిన రక్షణని అది కొనసాగించుకొని కృపను దేవుడు మనకి అనుగ్రహించాలి. అంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి, ఆసక్తిని కలిగి జీవించాలి. ప్రభు నేను పొందుకున్నా, ఏదో పుట్టిగా పొందుకున్నాను కాదు, కానీ దీన్ని ఆఖరి వరకు నేను దీన్ని ఎట్టి రీతిగా కొనసాగించాను, నీ సహాయం నాకు దయచే ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తుంది. కొన్ని చర్చ్కి వస్తున్నామంటే ఏదో అందరినీ కలుసుకొని సంఘ సావాసంలో ఉండాలి అని రావద్దు, కానీ దేవుళ్ళు ఎదుగుదల కొరకు రండి, దేవుళ్ళు ఎదగండి, వాక్యంలో స్థిరపరచబడండి. మనము వాక్యం విన్నప్పుడు ఇతరులకి మనం చెప్పేవారుగా మనం ఉండదు. నేను ఒకప్పుడు మీలాగానే కింద కూర్చోబెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ సేవకులు అప్పుడు కానీ అంత శ్రద్ధ చూపించలేదు దేవుని వాక్యం మీద. ఏదో నామకార్థంగా రావాలా వెళ్ళిపోవాలా. ఎంతమంది సేవకులు వచ్చి ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఒక పని అయితే చేసేటండి, ఏంటి కదా వాళ్ళు ఏమి చెప్తున్నారో వినేటండి. అది నేను అనుసరిస్తానా అనుసరించకపోతానా అనేది సెకండరీ, కానీ ఫస్ట్ అయితే వినేవాడిని. శ్రద్ధ వహించి విన్నాం కనుకనే దేవుడు ఈరోజు ఆ స్థాయికి నన్ను కూడా నడిపించుకుంటూ వచ్చింది. ప్రతిదినము వాక్యం చదువుతుండగా, దేవుడు చెప్పిన మాటలు ఆయన మాట్లాడుతుండగా వాటిని విని మనం మన హృదయంలో భద్రపరుచుకుంటే అవి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపిస్తాయి. కాబట్టి ఈ రక్షణను పొందుకున్నాము. రక్షణను పొందుకున్న మనము ఆయన మాటలని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఒకటి గుర్తిస్తాం, పొందుకున్న రక్షణను పోగొట్టుకుంటాం. కాబట్టి మందిరానికి వస్తున్నప్పుడు ఎవరున్నప్పటికీ వాక్యము బోధింపబడుతున్నది కనుక దేవుడు మరొక అవకాశాన్ని, తరుణాన్ని మనకు అందరికీ అనుగ్రహించాడు కనుక వాక్యము వినే కృపను, ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించినాడు. బయట దేశాల్లో మనం చూసినట్లయితే ఎక్కడ ఇంత స్వేచ్ఛగా వాక్యాన్ని బోధించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. అయినప్పటికీ అన్ని పర్సిక్యూషన్స్, అన్ని హింసల మధ్యలో కూడా వాళ్ళు నడిపింపబడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి అనుగ్రహింపబడిన సమయంలో వాళ్ళు వాక్యము విన్నారు కనుకనే నేటికి కూడా ఆ హింసలలో వాళ్ళు ఆ మాటల్ని బట్టి ధైర్యాన్ని పొందుకొని ప్రభు కొరకు నిలబడగలుగుతున్నారు. ఈరోజు ఈ మాటలు మనం విని మనము శ్రద్ధ వహించి వాటిని మనము మనలో భద్రపరచుకుంటేనే రేపు రాబోతున్న సంఘం మీదకి శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలో మనం కూడా నిలబడే వారమై ఉంటాం ప్రభుత్వ. ఈ మాటలే మనం విడిచిపెట్టామనుకో రేపు అక్కడ నువ్వు నిలబడలేదు. ఎందుకంటే నీకు ఆ బలము, ఆ శక్తి, ఆ ధైర్యము నీలో ఉండదు. అందుకనే వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని మనము ప్రయత్నిస్తాం హృదయంలో భద్రపరచుకోవడానికి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తాము. ఆ వాక్యాన్ని మరొకసారి ఇంటికి వెళ్ళాక నెంబర్ వేసుకుంటూ ఆ వాక్య ధ్యానంలో ఉండి ప్రార్థన పూర్వకంగా మనము ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే కనుక ఈ లోకంలో మనకు ఎవరు తోడున్నా ఎవరు తోడు లేకపోయినా ఆ వాక్యము మనని బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించి మనని నడిపిస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూసుకున్నట్లయితే కనుక దేవుడు ప్రజలని ఎంతగానో ప్రేమించి తన స్వరూపంలో చేసుకొని వాళ్ళని పోషిస్తూ నడిపిస్తూ వచ్చాడు. కానీ ఈ మనుషులు దేవుని స్వరూపంలో చేయబడ్డవారంట దేవుని దృష్టికి చెడిపోయిన వారుగా, చెడు క్రియలు చేసిన వారుగా వాళ్ళు అంటున్నారు. అందుకనే దేవుడు నోవాని ఏర్పరచుకొని ఆ ఓడని సిద్ధపరచు నోవా అని చెప్పాడు. కాబట్టి ఈ ఓడ చూడగానే నాకు నోవా స్టోరీ గుర్తొచ్చింది. నిజంగా ఈ ఓడలో మనం ఉన్నామా, ఓడ బయట ఉన్నామా అన్నది ఒక ప్రశ్న నా మదిలో మెదులుతా ఉండే. ఏంటంటే రక్షణ పొందుకున్నాము, రక్షణ ఓడలో మనం ఉన్నామో లేమో మనము ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. చాలా మంది రక్షణ పొందుకున్నారు కానీ ఓడ బయట ఉన్నారు. జలప్రలయం ఎప్పుడు రాబోతుందో తెలియదు, నాశనం అయిపోతాం. అందుకనే సంఘానికి నడిపింపబడతాం మనందరము. ఎందుకు దేవుడు ఎవరి ద్వారా ఈ ఓడ సిద్ధపరచడం నాకైతే తెలియదు, కానీ ఈ ఓడ ద్వారా మనం ఒకటి నేర్చుకుందాం. ఏంటి తెలుసా? రక్షణ పొందుకున్న మనము ఈ రక్షణ ఓడలో మనము ఉన్నామా, కాపాడబడుతున్నామా? రాబోతున్న భయంకరమైన ఉగ్రత, బైబిల్ చెప్తున్నది ఈ లోకం మీదకి భయంకరమైన ఉగ్రత కాలం ఒకటి రాబోతుందంట.
ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే ఎవడ లోపల ఉండాలి. ఇది రక్షణ ఓడ, ఎవరో చేసింది కాదు, ఇది దేవుడు అనుగ్రహించిన రక్షణ ఓడ. ఈ ఓడలో మనం ఉంటేనే ఉగ్రత నుంచి తప్పించబడతాం. ఆనాడు ప్రజలు వినలేదు, ఈరోజు మన జీవితాలను చూస్తే వింటలేదు. అదే క్లారిటీ మనకు కావాలా, కరెక్షన్ మనకు కావాలా. నువ్వు కూడా అట్టి ప్రజల వల్లే ఉన్నావనుకో, వాళ్ళు ఎప్పుడు చూడలే ఏమి వర్షాన్ని చూడలే, వాళ్ళకి వర్షం అంటే ఏమో తెలియదు, మనకు కూడా ఉగ్రత అంటే ఏమో తెలియదు. అర్థమవుతుందా? అది ఎప్పుడు వచ్చేస్తుంది, అమాంతరంగా మన మీద పడిపోతుంది. ఓడలో ఉన్నవారు మాత్రమే, మాట విన్నవారు మాత్రమే, విధేయత చూపిన వారు మాత్రమే రక్షింపబడతారు. అంతమంది మనుషులలో కేవలం 8 మంది రక్షింపబడ్డారు అంటే దేవుడు రక్షణని ఈ లోకంలో అందరికీ తన ప్రాణాన్ని ధారపోదించడు. ఇప్పుడు ఆ నోవా స్టోరీ నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒకటొక భయం పట్టుకుని ఏం తెలుసా, అంతమందిని దేవుడు జలప్రలయంలో నాశనానికి గురి చేసేసాడే, నాశనం చేసేసాడే. ఈరోజు రక్షణ, తన కుమార్తెలు ఇచ్చే రక్షణని పొందుకున్న అనేక ప్రజలు ఉన్నారు లోకంలో, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కానీ ఎంతమంది నిజంగా ఆయన మాటకి విధేయత చూపి వాళ్ళు పొందుకున్న రక్షణని వాళ్ళు కలిగి జీవిస్తున్నారు జాగ్రత్తగా అన్న విషయం చాలా ఒకలాంటి భయాందోళనకి గురి చేసి ఉన్నాడు. ఎందుకంటే అందరూ రక్షింపబడ్డారు, కానీ రక్షణని కొనసాగించేవారుగా మనం లేకుండా వాటి రక్షణ కొనసాగిస్తాం. ఎందుకంటే ఆ నోవా స్టోరీలో ఒక చక్కటి మాట ఉంటుంది, ఏంటంటే దేవుడు ఓడని సిద్ధపరిచాడు మానవుల్ని రక్షించడానికి. కానీ మానవులు దేవుని మీద తిరుగుబాటు చేసి విధేయత చూపక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించారు. వెంటనే దేవుడు అంట ఓడని సిద్ధపరిచాడు, కొలతలు ఇచ్చాడు కదము నోవాకి. కొలతలు ఇచ్చిన దేవుడే అంట ఆ ఓడని తలుపు బిగించేశాడు, అంటే తలుపు వేసేసాడు. అప్పటి వరకు తలుపు ఇప్పుండే అందరికీ ఆహ్వానం పలికిండు, కానీ కొందరే స్పందించారు. ఎందరైతే 8 మంది స్పందించారు వాళ్ళు మాత్రమే ఆ ఇన్విటేషన్ రిసీవ్ చేసుకుని లోపలికి వచ్చారు. మిగతా వాళ్ళందరూ వచ్చినప్పుడు చూస్తాంలే అని నిర్లక్ష్యము కలిగిన వారే వాళ్ళు ఉండిపోయారు. రానే వచ్చింది జలప్రలయం, వాన కురవడం ప్రారంభిస్తే ఇదేంటి ఎప్పుడు పడని వాన ఇట్లా పడుతుంది, అసలు ఇదేంటి ఎక్కడి నుంచి పడుతుంది అనే ఆలోచనలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అది తీవ్రత ఎక్కువైపోయి అది ఒక వరదగా మారిపోయింది. వరదగా మారిపోయి అప్పుడు జరిగిన దేవుని ఉగ్రత ఏంటి అంటే ఆకాశం నుంచి వర్షం పడ్డది, భూమిలో నుంచి కూడా వర్షము నీళ్లు బయటకి వచ్చినాయి. అటు ముంచేసింది, ఇటు ముంచేసింది, మధ్యన అమాంతరంగా వాళ్ళు నాశనం అయిపోయారు. కాబట్టి దేవుని ఉగ్రత కూడా అతనే రాబోతుంది. భూకంపాలు, భూమి ఆయన మాట వింటది, కానీ ఆయన చేసుకున్న ప్రజలు ఆయన మాట వినలేని వారుగా మనము ఉంటున్నాం. అందుకని యెషయా గ్రంథకర్త ద్వారా అంటాడు, ఆకాశం ఆలకించే భూమి చెవియొద్దు, నా పిల్లల్ని నేను పెంచి పెద్ద చేసి తిరిగి, కానీ వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తే ఏమొస్తుంది? నాశనం ఒకటే దిక్కు మనకి. మనంతటా మనమే రక్షణ పొందుకున్న మనమే నిత్య నాశనానికి పోవాల్సిన వారంగా అయిపోతాం. కాబట్టి కొద్దిగా విధేయత చూపి దేవుని మాటల్ని ఆలకిస్తాం. ప్రభు ప్రేమించాడు సంఘాన్ని, ఆయన స్వార్థం ఇచ్చి కొనుక్కున్నాడు. ఈరోజు ఆయన రక్తము చిందించకపోతే సంఘము స్థాపించబడేది కాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా సంఘం గురించి? సంఘం అంటే ఏంటి? పొద్దున చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? మన గొప్ప విశ్వాసం కదా. ఏమని చెప్పారంటే సంఘం అంటే మనమే. సంఘం అంటే మనం కాదు, సంఘం అంటే ఆయన శరీరం. ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన శరీరంలో మనము పాలిభాగస్తులై ఉన్నాము. వీఆర్ ద పార్టేకర్స్ ఆఫ్ హిస్ బాడీ. పౌలు చక్కగా పత్రికల్లో రాస్తుంటాడు, చర్చ్ అనేది క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది, దానిలో మనము పాలిభాగస్తులై ఉంటున్నాము. మనము అవయవాలము. వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు శరీరంలో మనము అవయవాలము లేకపోతే పాలిభాగస్తులుగా ఉంటున్నాం కనుక మనము సంఘంలో దేవుని ఆత్మని పొందుకొని వాక్యము చేత ఆ జీవాన్ని పొందుకొని మనము ఆయనకి అంటగట్టబడాలి. కాబట్టి ఈ సంఘము దేవుడు ఎంతగానో ప్రేమించాడు.
ఆయన స్వరక్తాన్ని ఇచ్చి సంఘాన్ని తన సొత్తుగా చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాక సంఘంలోకి అనేకుల్ని నడిపిస్తున్నాడు. దేవుని ఎరగని వారిని అందరినీ కూడా అన్యులను ఆయన నడిపించుకుంటున్నాడు. వాక్యం చెప్తున్నది అంత్య దినాలలో అనేకులు ఆయన మందిరానికి నడిపింపబడతారు. అంటే దాని అర్థము అనేక మంది ఇప్పటి వరకు రక్షణని ఎరగని వారు కూడా ఆ రక్షణని ఎరిగి వాళ్ళు కూడా రక్షణని పొందుకొని వాళ్ళు కూడా చేర్చబడతారు. ఒకటి సంఘంలో మనం ఉంటున్నాం. ఈరోజు ఎన్నో సంఘాలు ఉంటాయి, మనకు తెలుసు కదా. ఎన్ని సంఘాలు ఉంటాయి? కొన్ని వేల కొద్ది సంఘాలు ఉంటున్నాయి. ఆంధ్రాలో చూసినా తెలంగాణలో చూసినా పోటీలు పడి సంఘాలు కడుతున్నారు. నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి తెలుసా, ఇన్ని సంఘాలు కడుతున్నారు ప్రభా, నాకేమో ఈ సంఘంలో వచ్చినావు. ఏ సంఘం అయితే ఏముంది కానీ ప్రభా, ఎత్తపడే సంఘంలో నేను ఉన్నానా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక దాని మీద నేను ఫోకస్ చేసి ఎత్తపడే సంఘంలో నేను కూడా ఉండే కృపను నాకు దయచేయని ప్రతిదినము ప్రార్థన చేసుకొని వాడుతున్నాము ఉండాలి. మనం అనుకుంటుంటాం చర్చికి వెళ్ళిపోతే ఈ సంఘంలో ఉన్నాం కదా, సంఘం ఎత్తపడుతుందని. సంఘం గురించి వదిలిపెట్టు. సంఘం అంటే నువ్వే. యు ఆర్ ద చర్చ్. బైబిల్ చెప్తున్నది యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరం అయి ఉంటున్నావు, దేవునికి ఆలయమై ఉంటున్నావు, ఆయన ఆత్మనిలో నివసిస్తుంది. కాబట్టి ఈ దేవాలయము, మన దేహమే దేవుని ఆలయము అంటున్నాడు కదా. కాబట్టి ఇది ఎత్తబడే మార్గంలో ఉన్నదా, తగిన సిద్ధపాటు కలిగి ఉన్నదా, లేక ఈ భూమి మీద చేతులతో స్థాపించిన సంఘాలు వలె ఈ సంఘాలకి నువ్వు అంటగట్టబడ్డావు. మన క్రైస్తవులలో ఉన్న లోపం ఏంటి తెలుసా? క్రీస్తు అనే సంఘంకి మనం అంటగట్టబడం కానీ మన సంఘానికి మనం అంటగట్టబడ్డాం. మన సంఘంలో మనకి ఏం కావాలి? ఘనత కావాలి, పేరు ప్రఖ్యాత కావాలి. నేను కాబట్టి సంఘం ఉన్నది అని నాకు పేరు కావాలి, నన్ను అందరూ గుర్తించాలి, నన్ను అందరూ గౌరవించాలి అని ఇక్కడ సంఘం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఆయన సిద్ధపరుచుకున్న సంఘంలో నువ్వు ఎట్లా ఉంటున్నావు, ఈరోజు ఎటు రీతిగా నడిపింపబడుతున్నావు అని చాలా దీర్ఘంగా మనం ఆలోచించే వాళ్ళం ఇంకా. కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో? 7 సంఘాలు. ఏ సంఘస్థుల్లో మనం? నాకు చెప్పదు హోసన్న మందిరము అని, లేకపోతే కల్వరి టెంపుల్ అని నాకు చెప్పదు. నేను ప్రకటన గ్రంథంలో మందిరాల గురించి మాట్లాడుతాను. మనుషులుగా స్థాపించిన మందిరాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పటి నుంచి విమర్శించాల్సి వస్తుంది. విమర్శించద్దు అని బైబిల్ చెప్తున్నాను. వాటి ఎవరిని వారు విమర్శించద్దు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలతోనే ఆత్మ చెప్పుచున్న మాట చెవి ఉన్నవాడు వినును గాక అని వాక్యం బోధిస్తున్నారు. కాబట్టి ఈ 7 సంఘాలలో మనము ఏ సంఘానికి చెందిన వారము అని మనము ఆత్మీయ స్థితిని మనం సరి చూసుకోవాలి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లక్షణం అక్కడ చెప్తున్నాడు. 7 సంఘాలు. ఇప్పుడు ఆ 7 సంఘాల్లో ఉన్న ఆ గుణ లక్షణాలు మనలో ఒక్కడి కూడా లేకపోతే నువ్వు అసలు సంఘస్థుడే కాదా అంటే, దేవుడి సంఘంలో నువ్వు ఇంకా చేర్చబడిన వ్యక్తివి. లోక సంఘాలలో నువ్వు పడి ఉన్న వ్యక్తులుగా ఉండిపోతావు. కానీ ఆ సంఘాల గురించి మనం శ్రద్ధ వహించి ఏ సంఘస్థుడిగా నువ్వు ఉండాలనుకుంటున్నావు. అక్కడ మనం ఈరోజు ఒక సంఘం గురించి మనము కొన్ని ఆత్మీయ సత్యాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అంటే ఫిలదెల్ఫియా సంఘము. ఎంతమందికి తెలుసు ఈ సంఘం? ఈరోజు మోడర్న్ టర్కీ అని పిలువబడుతున్నది. టర్కీ దేశం ఏదైతే ఉన్నదో అది ఫిలదెల్ఫియా సంఘం. దానికి కొత్త పేరు పెట్టి టర్కీ అని తీసుకొని వచ్చారు. ఆ ఫిలదెల్ఫియా సంఘం ఉండేది. ఆ సంఘానికి కొన్ని ప్రత్యేకమైన గుణలక్షణాలు దేవుడిచ్చి ఉన్నాడు. ఆ సంఘంని మనం ధ్యానిస్తే కనుక మన జీవితాన్ని సమర్పించుకొని నన్ను కూడా ఫిలదెల్ఫియా సంఘము వలె నువ్వు మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేసుకునే వారిని మనం ఉంటున్నాం. ఫిలదెల్ఫియా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సహోదరుల ప్రేమ, బ్రదర్లీ లవ్. అందుకనే ప్రభు అన్నాడు ఇక్కడ వాక్యం బోధించు భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని ఆయన బోధించినప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఈరోజు సంఘానికి అడ్డగట్టబడ్డాం. సంఘస్థులను ప్రేమిస్తున్నామా? మాస్టర్ని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామంటే పక్కకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కాదు. వాళ్ళ గురించి ప్రార్థన చేసే వారు నిజంగా ప్రేమించే వారి ఉంటారు.
కాబట్టి ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, సహోదరుల ప్రేమ దానిలో ఉందంట. అంటే సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కొరకు కన్నీటితోని ప్రార్థన చేసే సంఘంగా ఆ సంఘం మనకు కనబడుతున్నది. కాబట్టి చర్చ్కి వస్తున్నాము, నువ్వు భక్తి చేస్తున్నావు వెళ్ళిపోతున్నావు కాదు. చర్చ్కి వచ్చి నువ్వు భక్తి చేస్తున్నామో, దేవుని శక్తిని పొందుకుంటున్నామో, అది నీ అంతటికి సరిపెట్టుకుంటే కాదు. పక్కలలో కూడా ఆ స్థాయికి ఎదగాలి అన్న పట్టుదల ప్రయాస నీలో ఉండాలి. అటు ప్రయాసతోని దేవుని సంఘము నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా కట్టబడాలి. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘము వలె మనం కూడా సహోదరుల ప్రేమ కలిగి ఉన్నాం. బైబిల్ చెప్పుచున్నది, ఈ అంత్యదినాలలో ప్రేమ శక్తిహీన రోజుల్లో మనం ఉంటున్నాం. కానీ మనమైతే దేవుడిని కలిగి ఉన్నాం కనుక దేవుడు ఏమై ఉన్నాడు? యోహాన్ రాసిన మొదటి పత్రికలో చెప్తున్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమని మనం కలిగి ఉంటే సహోదరులని ప్రేమించేవారే మనం ఉండగా. దేవుడు మనం ప్రేమించాడు, ఆయనకు అవసరం లేదు, ఆయన అయినప్పటికీ మనని కోరుకున్నాడు, ప్రేమించాడు. ఈరోజు ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో నిలిచి ఉండి నీ సంఘంలో నువ్వు ఉంటున్న సహవాసంలో నీ జీవితం ద్వారా ఇతరులు ఆ సహోదరుల ప్రేమని వాళ్ళు పొందుకొని ఆధారపడాలి. అది దేవుని ప్రేమ. కానీ ఈరోజు సంఘాలు అట్లాంటి ప్రేమలు లేవే. ఈరోజు సంఘంలో ఏ ప్రేమలు ఉన్నాయి? ఐ లవ్ యూ ప్రేమలు ఉన్నాయి. నచ్చితే లవ్ అట్ ఫస్ట్ సైట్, మొదటి చూపులో పడిపోయిన వారు ప్రేమించుకునేవారు. ఇంటి ప్రేమల్లో మనం ఉండగలదు, కానీ దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానించుకునే ముందుకు వెళ్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యంలో చూస్తున్నారు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం దూతకు ఇలాగా రాయము, దావీదు తాళం చెవి కలిగి ఎవడు వేయలేకున్నా తీయువాడును ఎవడు తీయలేకుండా వేయువాడైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పున సంగతులు ఏమి అనగా నీ క్రియలను ఎరుగుదును. ఒక నిమిషం ఆగుదాం. ఇక్కడ పరిశుద్ధమైన దేవుడు సత్యవంతుడు చెప్పుచున్న మాటలు ఏంటి అంటే, దావీదు యొక్క తాళపు చేతులు నా యొద్ద ఉన్నాయి. He has the keys of the life and he has the keys of the death. మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, జీవపు తాళపు చెవులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన ఒకటే చెప్తున్నాడు ఏంటంటే, నేను ఇప్పిన తలుపును ఎవరు ఇయ్యలేరు, కానీ నేను మూసేసిన తలుపుని ఎవరు తీయలేను. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు డైరెక్ట్ నోవ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఓడ దగ్గరికి. ఎందుకో దేవుడు ఓడని సిద్ధపరిచాడు. ఆ ఓడ తీయబడి ఉన్నది, మనుషులను పిలిచాడు. నోవాని తన దాసుని వాడుకొని అందరూ వచ్చేసేయండి, దేవుడు వర్షాన్ని పంపించబోతున్నాడు, వర్షము భూమిని ముంచివేస్తుంది, ప్రతి ఒక్క జీవరాశి చనిపోతుంది, వచ్చేసేయండి అంటే అది కొద్ది కాలం విప్పి ఉన్నది. అందరూ అనుకున్నారు వెర్రిబాడు వీడు, ఓడ ఎక్కడ కడతారంటే సముద్ర తీరాన్ని కడతారు, షిప్ యార్డ్స్ దగ్గర వాటిని బాగు చేస్తారు, వాటిని తయారు చేస్తారు. కానీ ఈయన ఎక్కడ కట్టాడు? ఒక అడవి ప్రాంతంలో కట్టాడు, చెట్ల మధ్యలో కట్టాడు, ఎండిపోయిన స్థితిలో ఉన్న అక్కడ ఆయన సముద్రం లేని తీరం దగ్గర ఆయన ఓడని ఆయన కట్టి ఉన్నాడు. కాబట్టి అందరూ అనుకున్నారు ఓడ కడితే నీళ్ళ దగ్గర కట్టాలి, అప్పుడైతే నీళ్లు లేవు, కానీ ఈయన ఓడ కట్టాడు. ఆ ఓడ కట్టి తలుపు ఇప్పి పెట్టాడు, అందరినీ రమ్మన్నాడు. అంతవరకు తలుపు తీసే ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞ ప్రకారము ఆ తలుపు ముయ్యబడ్డదు, నోవాకి కూడా ఏమాత్రం అధికారం ఇవ్వబడలేదు అది తీసి మనుషులను రక్షించడానికి. ఎందుకంటే ఆయన ఒక్కడే రక్షకుడు. ఆయన ఇప్పి పెట్టాడు, ఇప్పినంత వరకు మనము మాట విని లోపలికి వెళ్తే రక్షింపబడతాము. ఒకవేళ ఆ సమయము దాటిపోయి అది కానీ ముయ్యబడ్డదనుకో బయట విడవబడిపోతాం, రక్షణని పోగొట్టుకుంటాం. కాబట్టి సత్యవంతుడైన దేవుడు పరిశుద్ధుడు ఆయన తెలియజేస్తున్న మాటలు ఏమనగా, ఈ రక్షణ ద్వారము నీ కొరకు నా కొరకు ఇంకా ఇప్పబడి ఉన్నది. ఈరోజు మనం బహుశా అనుకుంటుండొచ్చు, నేను రక్షింపబడ్డా కదా,
అన్ని అయితే కొత్త బోధ చేస్తున్నాడు. కొత్త బోధ కాదు, ఆత్మ చెప్పుచున్న సంగతులు ఏంటంటే రక్షణ అనే ద్వారము ఇంకా తెరబడి ఉన్నది. రక్షణ ద్వారము ఎవరికి తెరబడి ఉన్నదంటే మార్పు చెందని వారికి ఇంకా తెరబడి ఉన్నది. అది ఒక రోజు మూసివేయబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ సమయం ఆసీనమైనది. ఆ సమయం ఎప్పుడు మన మీద వచ్చి పడిపోతుందో మనకు తెలియదు. కనుకనే నేటికన్నా మన మనోనేత్రాలు వెలిగింపబడి దేవుని వాక్యానికి విధేయత చూపి అది తెలిసి ఉంటుండగానే దానిలోనికి మనము ప్రవేశించేసేయాలి. మన రక్షణను మనము భయముతోనూ వరకుతోనే కాపాడుకునే వారమై ఉండాలి. ఆయన చెప్తున్నాడు, ఇదైతే ఇప్పుడు తెలిసి ఉన్నది, ఇంకా మీకు సమయం ఉన్నది అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు సమయం లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఎప్పుడైనా రావచ్చు. ఆయన ఎప్పుడైతే తండ్రి ఆజ్ఞ ప్రకారమైన భూమి మీదకి మధ్యాకాశంలోనికి ఆయన ప్రత్యక్షమవుతాడో ఈ తలుపు వేయబడతాడు. ప్రభా నేను ఫిలిప్ మాస్టర్ని, ప్లీజ్ ప్రభా తలుపుది అంటే ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే సమయం ఉన్నప్పుడు నేను లోపల వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ సమయము దాటిపోయినాక తలుపు ముయ్యబడ్డాక నేను వెళ్ళి తలుపు పట్టిన ఆయన ఏమాత్రం తీయలేడు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా, నేను ఇప్పిన తలుపుని ఎవరు ముయ్యలేరు, నేను మూసిన తలుపుని ఎవరు తీయలేరు. కాబట్టి సమయం ఉంటుండగానే ఈ రక్షణ ద్వారంలోనికి మనం ప్రవేశించాలి. నిజమైన మార్పు చెందిన వారమై, నిజంగా దేవుని పిల్లలని విధేయత చూపిన వారమై ఆ లోపలికి ప్రవేశిస్తే మనకి రక్షణ లభిస్తుంది. రక్షింపబడ్డ మనము ఇంకా దేవుని మాటని అశ్రద్ధ వహించి మనము దానికి లోబడక జీవిస్తే కనుక ఆనాడు ఎట్లయితే జలప్రయాణం వచ్చేటప్పుడు తలుపు వేయబడ్డదో ఈ రక్షణ ద్వారం కూడా ఒకరోజు తప్పక దేవుడు మోసేస్తాడు. సమయం ఉన్నప్పుడే నిజమైన రక్షణ నీకు ఉన్నదా, లేకపోతే నామకార్థ రక్షణలో నువ్వు ఇంకా కొనసాగింపబడుతున్నావా అన్న చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి వారితో మనము ఉండాలి అంటున్నాడు. కాబట్టి ప్రభు ఇక్కడ సువార్త చేస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, సర్వ అధికారం నాకు ఇవ్వబడ్డది. ఈ లోకం మీద, ఈ సృష్టిలో, పరమందు, భూమి కింద సర్వ అధికారి అయిన అధికారం కలిగిన వాడు తెలియజేస్తున్నాడు, నేనేమైనా చేయగలుగుతాను. బాగా వాడతావా, ఏమైనా చేయగలము. పాటలు పాడి క్రైస్తవ జీవితాన్ని సరిపెట్టుకుంటే కాదు, మన ప్రవర్తన ఎట్లున్నది. నిజంగా ఆయన ఏమైనా చేస్తాడు. ఇప్పుడు పెట్టాడు, ఒకరోజు నువ్వు వద్దనుకుంటే అది మూసేస్తాడు. అందుకని ఆయన కోరుకున్నప్పుడు ఆయన చేరుకున్నప్పుడు నేర్చుకోవాలి, మనం ఇష్టపడాలి. ఆయన మనం కోరుకున్నాడు కనుకనే కలవరిశిలో తన ప్రాణాన్ని దానికోసం. మనం ఆయనని కోరుకోలేదు, ఆయనని మనని ఏర్పరచుకున్నాం. కాబట్టి ఈ రక్షణ ద్వారం ఇంకా తెలిసి ఉంటుండగా, నిజమైన రక్షణ మాటలో మనం లేకపోతే కనుక నేటి నుంచి అన్న ప్రభా నిజమైన రక్షణ మార్గంలో నన్ను కూడా చేర్చు, నన్ను కూడా నువ్వు నడిపించు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి the door of salvation is open still. నీ కొరకు ఆ రక్షణ ద్వారం ఇంకా తెరవబడి ఉన్నది. నిజమైన రక్షణలోకి వచ్చేసాడు ఈరోజు అందరూ. సంఘం ఈరోజు నిజమైన రక్షణలోకి నడిపింపబడాలి. కాబట్టి ఆత్మ చెప్పుచున్న మాటలు కనుక చెవి ఉన్న వారైతేనే వింటారు. ఆత్మ సంబంధులే ఆత్మ చెప్పుచున్న సంగతులని గ్రహించగలుగుతారు. ప్రకృతి సంబంధాలు ఆత్మ సంబంధమైన విషయాలని గ్రహించలేరు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఏనాడైతే యేసు ప్రభుని సొంత రక్షకులుగా మనం అంగీకరించి నీటి బాప్తిజం పొందుకున్నామో ఆ ప్రక్రియలో మనం కొనసాగుతున్న మనము ఆత్మ బాప్తిజం, ఆత్మీయ బాప్తిజము మనము పొందుకోవాలి. ఎప్పుడు సాధ్యము అంటే నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్న కొద్ది దేవుడిలో ఆత్మ అభిషేకంతో, ఆ పరిశుద్ధాత్మ అగ్నితోనే నిన్ను బాప్తిజంలోనికి నడిపిస్తాడు. అప్పుడు నిజమైన రక్షణని నువ్వు అనుభవించగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా చదువుకుంటారంటే కిందకి
మీకు కొద్దిగా శక్తి, నీకున్న శక్తి నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే నీకు ఉన్న శక్తి కొద్దిగైనను కొద్దిగా ఉండినను నువ్వు నా వాక్యంలో గైకొని నీవు నా వాక్యంని గైకొని నా నామము ఎరగనలేదు, నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నా, తలుపుని ఎదుట నేను తీసి ఉంచాను, దాన్ని ఎవడును వేయలేడు, దాన్ని ఎవరిని వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని, దేవుని బిడ్డలే కానీ వాళ్ళు దేవుని బిడ్డలు కాక సాతాను సంబంధులై సమాజపు వారిని రప్పించదను. వాళ్ళు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తానని తెలుసుకున్నట్లు చేసేదను. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ us an opportunity. దేవుడికి నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఒక ప్రణాళిక ఉన్నది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, రక్షింపబడ్డ నువ్వు ఆ రక్షణ బాటలో కొనసాగింపబడుతూ అనేకుల్ని నడిపించే వారి వరకు ఉండాలి. వాళ్ళని నీ యొక్క దేవుడు నడిపిస్తాడు. ఎప్పుడు? నువ్వు నిజమైన రక్షణను అనుభవించినప్పుడు. నీ దగ్గరికి ప్రార్థన సహాయం కొరకు వస్తావు ఎప్పుడు? నిజమైన రక్షణని నువ్వు కలిగి జీవించినప్పుడు. ఒకటి రక్షణని మనము కలిగి జీవించాలి. దేవుడు ఇచ్చాడు రక్షణని. ఈరోజు రక్షణని పొందుకున్నామని అనుకుంటే వెళ్తుంది, దానిలో మనము కట్టబడుతున్నామా? నీ రక్షణలో నువ్వు ముందుకి కొనసాగలుగుతున్నావు. ఆ రక్షణలో మనం ముందుకి కొనసాగే వారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆపర్చునిటీ ఆఫ్ సాల్వేషన్ దేవుడు ఇస్తున్నాడు. ఇంకా నీకు అవకాశం ఇవ్వబడుతున్నది. ఏంటి అంటే, మారు మనసు చెందడం. నువ్వు మారు మనసు చెందుతూనే ఓడలోనికి నువ్వు చేరగలుగుతావు. మార్పు లేని వారిగా నువ్వు ఉండిపోతే ఆ జల ప్రయాణంలో మనుషులు కొట్టుకోపోయారు కదా, గట్టి వారుగా నువ్వు నేడు ఉంటున్నావు అనేది గుర్తు చేసుకో. ఒకటి మార్పు చెందాలి. మార్పు అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. అనంతటా మనం మారలేము, కానీ మనం ఎప్పుడైతే ఆయన బ్రతిమలాడుకుంటామో, వేడుకుంటామో, ప్రాధేయపడతామో, కన్నీళ్లు వెళ్తామో, మన పాపాల నిమిత్తం, మన తప్పిదాల నిమిత్తము మనము పాప క్షమాపణ కొరకు కన్నీళ్లు విడవగలుగుతాము. ఆయన ఉచితంగా ఇస్తున్న రక్షణని నీకు ఇస్తాడు. పాప క్షమాపణ నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆపర్చునిటీ ఆఫ్ సాల్వేషన్ బై రిపెంటెన్స్. ఈ రక్షణ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? నిజమైన మారు మనసు నీకు వచ్చినప్పుడే అది రక్షణ ఆనందాన్ని తీసుకెళ్తాను. అందుకని బైబిల్ చెప్తున్నా కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాంతమైన మారు మనసును కలిగజేస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం. నాకు బిల్డింగ్ లేదు, నాకు డబ్బులు లేవు, నాకు వివాహం కాలేదు, నాకు పిల్లలు లేరు, నా పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఈ దుఃఖం కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం. అది ఏ దుఃఖం తెలుసా? నశించిపోతున్న నన్ను వెతికి రక్షించుకొని ఈ ఓడలు నన్ను కూడా చేర్చడానికి ఆయన నేటికి కూడా తండ్రి పాఠశాల కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి దేవ చిత్తానుసారమైన దుఃఖం కాదు. మన పాపులమని మనం గుర్తారు, కానీ మనం ఏమాత్రము అర్హులము యోగ్యులము కాదు ఇక్కడ నిలబడడానికి. నేనైనా మీరైనా అనంతరమైన నేను దేవుడు అపారమైన ప్రేమ చేత ఆయన చేసిన బలియాగము ద్వారా, చిందించిన రక్తం ద్వారా నేటికన్నా మనం కడగబడి నిజమైన మారు మనసు అనే ఫలము మనం ఫలించి ఆ రక్షణలో మనము ముందుకి నడిపింపబడే వారిగా మనము ఉండాలి అని. వాళ్ళట ఆయన మాటని విడిచిపెట్టలేదట. ఈరోజు మన జీవితంలో అన్ని మాటలు మనం కలిగి ఉంటాం, కానీ ఆయన మాటలు మనం విడిచిపెట్టే వారిగా ఉంటాం. కానీ ఈ సంఘంలో ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆ మాటలు వాళ్ళు విడిచిపెట్టారు. ఆయన మాటల్ని వాళ్ళు కొద్దివారైనప్పటికీ, చిన్న సంఘం అయినప్పటికీ దేవుని ప్రేమను కలిగిన సంఘమై ఉన్నది. అంత మాత్రమే కదా, దేవుని వాక్యముతో ఎదిగిన సంఘమై ఉన్నది. దేవుని వాక్యంలో ఎదుగుదల మనకు కావాలి అంటే బైబిల్ కాలేజ్కి వెళ్ళి బైబిల్ కాలేజ్లో నేర్చుకోవాలి కాదు. ఇక్కడ దేవుడులో మనం ఎదిగేవారుగా మనం ఉండాలి. ఆసక్తిని కనపరచాలి. వాక్యంతో సమయం గడపాలి. వాక్య సావాసము మనకు ఉండాలి. కాబట్టి వాళ్ళంట ఆ వాక్యాన్ని వాళ్ళు ఏమాత్రమో విడిచిపెట్టాలంట. ఈ వాక్యం చదివితే ఏమొస్తుంది? అందరూ అంటారు వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి అంటారు. ఏమొస్తుంది? యువర్ వర్డ్ ఇస్ లైఫ్ అని చెప్తుంది బయట. అది నీకు జీవాన్ని ఇస్తుంది,
ఆయన వాక్యం నీకు జీవాన్ని పోస్తుంది. ఆయన ప్రాణాన్ని ఎట్టి రీతిగా అయితే దారపోస్తాడో అట్టి రీతిగానే వాక్యం నీకు జీవాన్ని పోస్తుంది నీలో. కాబట్టి ఆ వాక్యాన్ని మనము ఏమాత్రము విడిచిపెట్టదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కష్టాల వల్ల నడిపింపబడుతున్నప్పుడు వాళ్ళు దేవుని అందు సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారై ఉన్నారంట. ఎందుకంటే దేవుని వాక్యం కాలలో ఉన్నది. దే ఎండ్యూర్డ్ పేషెంట్లీ, ఓపికతోని సహనముతోని కష్టకాలం అంతా వాళ్ళు దేవుని సహాయం మీద ఆధారపడుతూ నడిపింపబడ్డారు. ఆ సంఘంలో ఉన్న ప్రత్యేకత, ఇటువంటి ప్రత్యేకతలు సంఘమైన మనలో కూడా ఉండాలి. కష్టాలు రాగానే కృంగిపోయేటువంటి క్రైస్తుడే కాదంట. నేనైతే చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. ఎందుకు? ఆత్మబలము లేక కృంగిపోతున్నాం. అదే ఆత్మబలము జీవవాక్యము నీలో ఉంటే కృంగుదల ఎందుకు వస్తుంది? రాదు. ఈరోజు కృంగుదలకి మనం గురి అయిపోతున్నామో లోనైపోతున్నాం అంటే సరిపడినంత వాక్య సావాసంలో లేవు. ఒకవేళ వాక్యం రోజు చదువుతున్నాం బ్రదరు అని చెప్పచ్చు, కాదు సిస్టరు అని నేను చెప్పగలను. ఎందుకంటే నువ్వు కృంగిపోతున్నావు. ఇంకా చీమాన్ని నువ్వు రుచి చూడలే, అది నిన్ను జీవింపజేయడానికి నిన్ను ముందుకు నడిపించలేకపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ సంఘస్థుల వలె మనం కూడా వాక్యాన్ని విడిచిపెట్టదు. ఓపికతో సహనంతో కొద్ది కాలం శ్రమలను మనం అనుభవించడానికే మనం పిలవడ్డామని మనం ఎప్పుడు మర్చిపోము. ఇది ఆత్మీయ సత్యం. కాబట్టి ఈ కొద్ది కాలం శ్రమలలో గట్టిగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం మీద ఆధారపడుతూ వాక్యముతోని పురికొల్పబడుతూ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనము దేవుని ఆత్మతోనే నడిపింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది వచ్చి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అంటారు, కానీ వాళ్ళ వాక్య ధ్యానం ఉండదు, వాళ్ళ వాక్యం ఉండదు. నీలో వాక్యం లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి నీకు ఏమాత్రం సావాసం ఉండదు. కాబట్టి నీలో వాక్యం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళు వాక్యాన్ని గట్టిగా ప్రేమించినారంటే, గట్టిగా పట్టుకున్నారంట, అందుకొని జీవించినట్ట వాక్యాన్ని. ఆ సంఘంలో ఉన్న ప్రత్యేకత ఈరోజు ఆ ప్రత్యేకత మనలో ఉన్నదా? వాక్యాన్ని అంత ప్రేమిస్తున్న వాక్యం అన్నట్టు విశ్వాసం కలిగిన వాక్యాన్ని అంత శ్రద్ధ వహించి అది నీకు జీవాన్ని పోస్తుండగా ఆ వాక్యాన్ని బట్టి నువ్వు జీవించే క్రైస్తవులుగా ఉంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటికన్నా దేవుని వాక్యాన్ని ప్రేమించు. వాక్యానికి సమయం లేదు, వాక్య సావాసం లేదు. వాక్య సావాసంలో నువ్వు వెళ్తే పరిశుద్ధాత్మ సావాసంలో నువ్వు బలపరచబడాలి. వాక్యం దేవుడు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడికి బలపరచలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఆధారం వాక్యమే. అందుకని అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, మరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీ వద్దకు వచ్చి నేను చెప్పిన సంగతులు తప్ప మరి ఏ సంగతులు వేరేవి ఆయన మీకు బోధించాడు. సత్యవాక్యాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధిస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని ప్రేమిస్తుండగా పరిశుద్ధాత్మతో సహవాసంలో మనము ముందుకు నడిపింపబడతాము అంటున్నాడు. అటు రీతిగా మనం చదువుకుంటారండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొట్టివి కనుక, ఓర్పు విషయమైన వాక్యం గైకొట్టివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. కాబట్టి శోధన కాలం అనేది ఒక రాబోతుందంట. అంటే ఈ రోజు శోధన కాలంలోనే మనం ఉన్నాం. ఎందుకంటే శోధకుడు శోధిస్తున్నాడు, ప్రభువునే శోధించాడు. మనం ఎంత ఈ శోధన కాలం రాబోతుంది అంటే వచ్చేసి ఉన్నది, దానిలో మనం ఉంటున్నామన్న కనువిప్పు మనకు కావాలి. ఈ శోధ కాలము అంట ప్రతి ఒక్కరి మీద దేవుడు పంపించబోతున్నాడు. అంటే అపవాది వారి యొక్క తీవ్రతని అధికపరుచుకొని ఏ రీతిలో అయినా ఏర్పాటు చేయబడిన వారి సైతము వాడు మోసపడడానికి కుట్రని పన్నాగంలో వాడు కలిగి ఉంటున్నాడు. ఈ శోధన కాలంలో మనం శోధింపబడితే, శోధనకి లోనైపోతే పొందుకున్న రక్షణని పోగొట్టేసుకుంటాం. శోధనలు జయించి వారిలో మనము ఉండాలి. శోధనలు జయించాలి అంటే వాక్య సావాసం ఉండాలి, ఆత్మ బలము ఉండాలి. ఇవి రెండు లేకపోతే కనుక శోధకుడు మనం శోధించేస్తాడు. ఆ శోధనలో మనం పడిపోతాం. పడిపోయిన మనము పొందుకున్న రక్షణని మనము పోగొట్టేసుకుంటాం. కాబట్టి ఓర్పు
విషయంలో ప్రభు సహాయం కొరకు మనం వేచి ఉండాలి. ప్రభు మాటని మనం గైకొనాలి, ఆ మాటకి విధేయత చూపాలి, ఆ మాటని వినే వారుగా మనం ఉండాలి, లోపడే వారుగా మనం ఉండాలి. అంతేగాని అపవాది వచ్చి ఏం కాదు చేసే అంటాడు. అన్ని ఎరుగుండి కూడా మనము వారికి ఏమంటాము, వారి మాటకి లోబడుతూ వానికి స్పందిస్తూ ఆ శోధనలో పడిపోయి మనం కూడా పాపంలో విలువబడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని మనం ప్రేమిస్తూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్య ప్రకారము అపవాది కలుగజేస్తున్న ప్రతి ఒక్క శోధనలో మనము జయించే వారమై ఉండాలి. దేవుని శక్తిని మనము వేరుకోవాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి ఎండ్యూరెన్స్ అనేది దేవుడు మనకిస్తాడు. కొద్ది కాలము సహించే శక్తిని ఆయన యుద్ధ నుంచి మనము పొందుకోవాలి. నా జీవితంలో అన్ని కష్టాలే అంటే అంటారు, ఏం కాదు, అందరికి ఎవరికి లేవు కష్టాలు, నాకు కూడా ఉన్నాయి. నేను దేవుడు వాక్యం ఉంది కాబట్టి ఇట్లా నమ్ముకుంటూ ఇట్లా మాట్లాడగలుగుతున్నాను, వాక్యాన్ని బోధించగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉన్నది. కానీ అన్నిటిని నువ్వు సహించేవాడు అంట. నువ్వు సహిస్తేనే నువ్వు చేయిస్తావు. నీకు ఆ ఓర్పు లేకపోతే నువ్వు ఓడిపోతావు. కొద్ది కాలం దేవుని మీద ఆధారపడుతూ ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని మనము ఆధారము చేసుకొని ఈ కాలం ఏదైతే శోధన కాలము భూమి మీదకి రాబోతుందో ఆ శోధన కాలంలో వాక్యం అనే ఖడ్గము చేత, ఆత్మ ఖడ్గము చేత మనము ఆ శోధన కాలంలో చేయించే వారమై ఉండాలి. కాబట్టి యేసన్న గారు కూడా చక్కటి పాట రాశారు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. కాబట్టి శోధింపబడుతున్న కొద్ది మనం ఆయన స్వరూపంలోనికి ఆశపడుతూ ఉంటాం. దట్ ఇస్ ఎండ్యూరెన్స్ which God wants to give us. అటువంటి నిరీక్షణ దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శోధన వచ్చినప్పుడు శోధనకి లొంగిపోవద్దు, శోధన జయించి ఎదురించి. అందుకని యాకోబు రాసిన పత్రికలో కదా, మొట్టమొదటిగా మీరు నాకు లోబడండి, తర్వాత వాడిని ఎదిరించండి. మనం అది చేయము, వాడికే లోబడతాము, వాడినే ఎదిరించడానికి సాహసిస్తూ ఉంటాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎగిరి ఒక తనలు అంటాడంటే ఉన్న స్థానం నుంచి పోయి అక్కడెక్కడ పడిపోతాడు. అందుకని ఫస్ట్ లోబడతాం, దేవునికి లోబడి ప్రభా కొద్ది కాలము ఓపిక సహనము నాకు దయచేయి, నువ్వు ప్రత్యక్షమయ్యే గడియ ఆసన్నం అవ్వబోతుండగా, నువ్వు నా కొరకు త్వరగా రాబోతుండగా కొద్ది కాలము నేను సహించే శక్తిని నాకు దయచేయి ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దాని కింద చదువుకుంటున్నాం, నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకుండా, నీ కిరీటమును అపహరింపక ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. కాబట్టి ఏమంటున్నాడు ఒకసారి చదువు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అంటే నీ రక్షణను అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండుము. పొందుకున్న రక్షణని గట్టిగా పట్టుకోవాలి. ఆ రక్షణ కలిగి ఉండాలి అంటే నీకు వాక్యం ఉండాలి, ప్రార్థన జీవితం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. అని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి. ఒకవేళ నువ్వు దీన్ని గట్టిగా పట్టుకొని నువ్వు జీవించలేని వ్యక్తిగా ఉంటుంటే నీ కిరీటాన్ని దొంగలించడానికి అపవాది అయిన సాతాను కాసుకొని ఉన్నాడు. దేవుడు మనకి ఏం కిరీటం ఇస్తా అన్నాడు? జీవ కిరీటం. ఆడు మనకేమిస్తా అంటున్నాడు? మరణాన్ని అప్పగిస్తా అంటున్నాడు, మరణానికి అప్పగిస్తా అంటున్నాడు. వాడు కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలో నిన్నునని వాడు తాగడానికి పన్నాగం కలిగి ఉన్నాడు. కాబట్టి నీ కిరీటం నీ ఎవరు దొంగిలించకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నావు. హ్యాఫ్ అయిపోయింది. అందుకనే యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్తలో అంటాడు కదా, ఏమంటాడు? యోహాను సువార్తలో ఏమంటాడు అంటే, మీరు నా యందు నేను మీ యందు ఉన్నాను. ఆయన మనలో ఉంటేనే మనము గట్టిగా పట్టుకొని ఉండగలుగుతాం. ఆయననే దూరం ఉంటే ఆయన పట్టుకోలేని వారిగా మనము ఉంటూ ఉంటాం. కాబట్టి
ఈ శోధన కాలంలో మనం జయిస్తాము. అంత మాత్రమే కాక మనకి అనుగ్రహింపబడిన రక్షణని మనం గట్టిగా పట్టుకుందాం. మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకోము, మనకున్న వాటిని గట్టిగా పట్టుకుంటాం. అది మనతో ఉన్న తప్పిదం. దేవుణ్ణి విడిచిపెట్టాము, అనుగ్రహించిన వాటిని విడిచిపెట్టాము, పొందుకున్న వాటిని, ఈ లోకపరమైన వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని గట్టిగా పట్టుకొని ఉంటాం. రక్షణని కాపాడుకున్న దేవుడు మరొకసారి నాకు తెలియజేస్తున్నాడు. చదువుకుంటున్నాం. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును ఆ కొత్త పేరును వాని మీద రాసేదను. కాబట్టి పాట పాడుకుంటాడు. ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్యానందములో నన్ను పిలిచే ఆ శుభవేళ అని పాడుకుంటాం. కానీ అటు జీవితం జీవిస్తున్నామా? అటు రీతిగా జీవించగలుగుతున్నామా? ఆయన పట్టణంకి చేరేవారిగానే మనం వచ్చినామా? ఆయన పేరు మన మీద రాస్తా అంటున్నాడు. దేవుని మందిరంలో మనము ఒక స్తంభముగా మనం స్థిరపరిచిన భావాన్ని మన వాక్యంలో స్థిరపరచబడి ఉంటున్నాం. ఒక లేకపోతే కనుక అక్కడికి మా పట్టణంకి చేరలేదు. పట్టణంకి చేరాలి. ఒక కొత్త పేరు దేవునికి సిద్ధపరచు. ఆయన జయించిన వారిని మాత్రమే అంటున్నాడు, అందరు క్రైస్తవులు కాదు. జయించాలి. ప్రభు అంటాడు, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించండి. ఈరోజు లోకానికి బానిసలు అయిపోయి ఉన్నాం మనం. ఆ బానిసత్వపు కాలి నుంచి విడుదల పొందుకొని దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనము కలిగి జీవించాలి. స్వతంత్రం ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఎందుకంటే నువ్వు బానిసముగా ఏమాత్రం ఉండకుండా నేను విడుదలకి అప్పగించేస్తున్నాను. విడిపింపబడిన వాడికి ఎవరైతే జయిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణం నూతన యెరూషలేములో వాళ్ళు ఉండగలుగుతారు. వాళ్ళకు మాత్రమే ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది. అక్కడ ఫిలిపంట వాళ్ళు గుర్తుపడ్డారు, కానీ దేవుడు సిద్ధపరిచిన పేరు పడుతుంది. ఆ పేరుతో నాకు నన్ను పిలుస్తారు. మనం అనుకుంటున్నాం జీవగ్రంథంలో నీ పేరు రాయబడ్డది. అవును, కరెక్టే. కానీ నీ పేరు మారాలి, మార్పును చెందాలి. మార్పు చెందితేనే ఆ పట్టణంలో నీకు గుర్తింపు ఉంటుంది. ఆ మార్పును చెందకుండా ఇక్కడ నువ్వు పేరుని జీవగ్రంథంలో రాశాడు కదా అని సరిపెట్టుకుంటే సరిపో. కొత్త పేరు కొరకు జయించిన వారమై మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి లోకాన్ని, లోక భాషల్ని, లోకంలో ఉన్న వాటిని మనము జయిస్తేనే మనం ప్రభుత్వాన్ని కొనికొట్టబడతాం. ఆ పట్టణంలో నూతన యెరూషలేములో మనకు కొత్త పేరు అయినా ఇవ్వగలుగుతాం. అందుకే అంటున్నాడు, జయించిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. మరి ఒక జయ జీవితం నాకు కావాలి ప్రభు అని దేవుని మనము అడగాలి. జయ జీవితం కొరకు మనము ప్రయాసపడాలి. లోకాన్ని జయించాలి. లోకంలో ఏమున్నాయని చెప్తుంది బైబిల్? లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపుణ్యము. ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు. మరి ఎవరి వల్ల వచ్చినాయి? ఇంకోడు ఉన్నాడు ఆర్వేషం వేసుకొని నకలి క్రీస్తు అని పిలువబడతారు. వాడు ఏం కాదు చేసే అంటాడు. లేదు, మన ప్రభు వల్ల మనం గుర్తుపెట్టుకుంటాం. మన ప్రభు మనం చెప్పాడు కనుక ఈ లోకంలో ఉన్న వాటిని మనం చేస్తేనే ఆ ప్రభు రాజ్యంలో మనము చేరబడే వాళ్ళగా మనము ఉండగలుగుతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ చదువుకుంటున్నాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక. కాబట్టి దేవుడు చెవులు ఇచ్చాడు. ఎంతమంది చెవులు అందరికీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉంటున్న మాటలు కాదు, కానీ ఆత్మ చెప్పుచున్న సంగతులు మనము వినేవారిగా అట్టి ఎదుగుదలలో, అట్టి సావాసంలో మనం నిలిచి ఉన్నాం. అట్టి సావాసంలో మనం నడిపించుకున్నాము అని దేవుడిని అడగాలి. ఆత్మ చెప్పుచున్నది ఏం చెప్తున్నా కదా? జయించిన వారు మాత్రమే నా మాటలు వింటారు. అందరికి
నేర్చిన వారమై మనం ఉందాం. ప్రభుని అడుగుదాం, ప్రభు యొక్క సహాయం మీద ఆధారపడదాం. ప్రభుత్వమే యుగాలు జీవించే వారు మనము ఉంటాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం వస్తే చదువు. ఏం చేస్తున్నాం? ఇదిగో అమ్మా, మీరు శోధింపబడినట్లు మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, మరణము వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎంతమందికి వాక్యం అర్థమైంది? దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. అర్థమైన వారు ఏమర్థమైంది చెప్పండి. హల్లెలూయా అయితే చెప్పండి. ఏం చేస్తాడంట వాడు? చెరలో వేస్తాడు. ఆ, శోధింపబడినట్లు నేను తీసుకపోయి ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాడు. నువ్వు పాపమాన క్షరలో ఆల్రెడీ ఉన్నావు, దాని నుంచి విడుదల కొరకు ప్రయాసమన్నారు. చెరలో వేసాడు, చెరలో పట్టబడి ఉన్నాం మనం. ఈరోజు వాడు ఎటువంటి పాపాన్ని వాడు మన ముందు ఉంచుతాడంటే, దానిలో పడిపోయే పాపాన్ని మనం ఉంచుతాడు. వాడు దానిలో పడిపోకుండా మనము నమ్మకంగా ఉండాలి. రక్షణ పొందుకున్న మనము మన రక్షణను ఎట్టి రీతిగా నమ్మకంగా కొనసాగిస్తున్నామా? ప్రభు అయితే మనం నమ్మినాడు. నేను చెప్తుంది కదా, నేను నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన వాడను అనలేదు, దేవుడను అన్నాడు. ఈరోజు రక్షణ అందరూ పొందుతుంది. నేను ఒకటో ప్రశ్న ఈ రాత్రి మిమ్మల్ని అడిగి నేను ముగించేస్తాను, సమయం కూడా అయిపోయింది. ఏంటంటే, రక్షణ పొందుకున్న నువ్వైనా నేనైనా మనము ఆ రక్షణని ఎంత నమ్మకంగా మనం కొనసాగిస్తున్నామో అన్న ప్రశ్నతో నేను మిమ్మల్ని వదిలేస్తాను. నమ్మకత్వం రావాలి దేవునికి. అందుకని అంటాడు మోషే నా ఇంట్లో నమ్మకస్తుడు. ఈరోజు దేవుడు మనం నమ్మాడు, తెలుసు దేవుడికి వీళ్ళు రక్షణ కొనసాగించలేరు అని, కానీ మన నమ్మకత్వాన్ని కనపరచాలి. దేవా, అమూల్యమైన రక్షణను నాకు ఇచ్చావు, నమ్మకంగా నేను కొనసాగిస్తాను. ఆ కొత్త పేరుతో నేను పిలువబడాలని ఆశ నాకు ఉంది. నేను పొందుకున్న రక్షణ నమ్మకంగా కొనసాగించుకునే కృపను నాకు దయచేయ ప్రభు, నీ సహాయం నాకు దయచేయ ప్రభు అని బీ ఫెయిత్ఫుల్ అంటూ డెత్, దెన్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. అప్పుడే జీవ కిరీటం నీకు ఇస్తాను. నమ్మకత్వం లేకపోతే, నమ్మక ద్రోహిగా మిగిలిపోతే జీవ కిరీటం నీకు ఇవ్వబడదు. ఇప్పుడే నమ్మక ద్రోహిగా ఉండాలి, నమ్మకస్తులుగా మార్చు ప్రభా. పొందుకున్న రక్షణని నేను నమ్మకంగా నీ కొరకు నేను కొనసాగించుకునే కృప దయచేయ ప్రభు అని దేవుడి దగ్గర ప్రార్థించుకుంటే కనుక దేవుడే తన మూల్యమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అనుకున్న రక్షణని కొనసాగించుకునే కృపను శక్తులు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన జీవ వాక్యము చేత మనం జీవింపజేస్తూ ఆయన పరిశుద్ధ రాకడ వరకు మనందరినీ ఆయన సిద్ధపరుస్తుంది. దేవుడి ప్రతి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవా గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ దినము ప్రభా ఉదయకాల ఆరాధనలో మీరు మాతో తోడుకోండి, మాతో మాట్లాడాలి. సాయంత్రం కాల ఆరాధనలో ప్రభా ఇంట్లో కూడుకొని ప్రభా మరొకసారి నైనా నీ పరిశుద్ధ నామంలోనైనా నేను ఆరాధించుకునే కృపను, నీ సత్యవాక్యాన్ని నైనా వినడానికి నైనా చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మేము నేను కొద్ది కాలం ఇక్కడ ఈ భూమిలో ఉంటాం ప్రభా. మా కొరకు అంటున్నాయినా ఒక నివాస స్థలమునైనా మీరు సిద్ధపరిచి ఉన్నారు ప్రభా. ఆ స్థలానికి మేము చేరాలి అంటే కనుక ప్రభా, మొట్టమొదటిగా ఫిలదెల్ఫియా సంఘాన్ని మా ముందు ఉంచి ఉన్నారు ప్రభా. ఆ సంఘమునైనా సహోదరుల ప్రేమ కలిగిన సంఘము, నేను రుచి చూసిన సంఘము ప్రభా, నిన్ను ప్రభా నమ్మకంగా వెంబడించిన సంఘము ప్రభా. నీ మాటలనైనా వాళ్ళనైనా గట్టిగా పట్టుకొని వాళ్ళు పొందుకున్న రక్షణనైనా వాళ్ళనైనా కాపాడుకుంటూ ముందుకు నడిపింపబడిన సంఘమయ్యా. అటు సంఘస్థులుగా ప్రభా, అటు సంఘస్థుల వల్లనైనా మేము కూడా మా జీవితాన్ని మేము మార్చుకొని ప్రభా, సహోదరుల ప్రేమ కలిగి మేము జీవించడం మీరు మాకు నేర్పించండి ప్రభా. అవును ప్రభా, మనల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, రక్షణ అనే ద్వారానైనా ఇంకానైనా మా కొరకునైనా మీరు నైనా తెరిచి వచ్చిన విధానం కంటే స్తోత్రాలు ప్రభా. అటు రీతిగానే ప్రభా, అది ఒక రోజు ముయ్యబడుతుంది అని చెప్తున్నాం ప్రభా. హెచ్చరికనైనా మీరు మాకు అనుగ్రహిస్తున్నారే. ఆ హెచ్చరికనైనా మేము స్వీకరించి ప్రభా, లోబడి ప్రభా ఆ ద్వారంలోనికి నేను మేము ప్రవేశింపబడి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను నమ్మకంగా ప్రభా, నాకు శక్తి కొద్దిగా ఉన్నప్పటికీ ప్రభా, ఈ మాటని నైనా మేము విడవద్ద ప్రభా, ఈ నామాన్ని నైనా మేము కాదనక ప్రభా, ఆ నామాన్ని బట్టి నైనా మేము ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా, ఆ రక్షణ ద్వారమునైనా తీయబడి ఉన్నది ప్రభా. రక్షణ పొందుకున్న మేము నిజమైన
పశ్చాత్తాప హృదయంతో నైనా మారు మనసు చెందినైనా అందులోనికి ప్రవేశింపబడి ఆ రక్షణ ఆనందాన్ని ప్రభా మేము కూడా నైనా అనుభవించే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. కొద్ది కాలం ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయన్న ప్రభా ఈ శ్రమలలో ప్రభా కొద్దిగా ఓపిక సహనంతో ప్రభా మీ సహాయం మీద నీ వాక్యం మీద ఆధారపడుతూ ప్రభా ముందుకి నడుపుబడే ఆత్మ సహాయం నైనా మాకు అనుగ్రహించండి ప్రభా. నమ్మకస్తులు మాత్రమే ప్రభా అక్కడికి మేము చేరుస్తానని మేము చెప్పారు ప్రభా. అటు ప్రభా నమ్మకంగా ప్రభా పొందుకున్న రక్షణనైనా మేము కొనసాగించుకునే కృపను మా ప్రతి ఒక్కరికి జయించిన వారు ప్రభా మీ వాక్యము ద్వారా ఆత్మ ద్వారా జయించే శక్తిని మేము పొందుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా నమ్మకమైన సంఘస్థులుగా ఫిలదెల్ఫియా సంఘం వలెనైనా ఆ జీవితాలైనా మేము మార్చబోతున్న విధానం పట్ల తీసుకుంటున్నాం. చెవియున్న వాళ్ళు ఆత్మశక్తులైన సంగతులు వినోదం ఆకాంక్షణ ప్రభా. అవును ప్రభా నీ మాటలనైనా మేము గుర్తించి ప్రభా ఆ మాటలనైనా మా హృదయంలో మేము భద్రపరచుకొని ప్రభా అంతము వరకు ప్రభా వాక్యాన్ని కానీ మేము గట్టిగా పట్టుకొని ముందుకి కొనసాగింపబడే కృపను దయచేయండి. మరణము వరకు ప్రభా మీరు నమ్మకంలో ఉంటే జీవ కిరీటాన్నినైనా మేము అందిస్తా అంటున్నాం ప్రభా. ఆ నమ్మకత్వాన్నినైనా మేము కలిగి జీవించే కృపను దయచేయండి. మేము మోసము చేసేవాళ్ళం ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి రక్షణ ఇచ్చినప్పటికీ ప్రభా మేమునైనా మీ మీద తిరుగుబాటు చేస్తూ ఇంకానైనా మేమునైనా మోసగాళ్ళతోనే ఉంచుతాం ప్రభా మోసంలోనే పడి ఉంచుతాం. దాని నుంచి విడుదల పొందుకునే ప్రభా మీ అందరైనా నమ్మకస్తులుగా ప్రభా నమ్మకం వరకు కొనసాగింపబడే కృపను మాకు దయచేయండి. నీ వాక్య సహాయం నీ ఆత్మ సహాయాన్నినైనా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా అద్భుతమైన విషయంలోనికినైనా మేము కూడా చేర్చబడే కృపను అటువంటి జీవితాన్ని మాకు ప్రసాదింపజేసి మా జీవితాల ద్వారా మీరే నరకమైన ప్రభావం పొందుకుంటున్నాము. యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగిన పరమ తండ్రి ఆమేన్. చిన్న పాట పాడుకుందామని చిన్న పాట పాడుకొని దేవుడికి సమర్పించి ప్రార్థనలు కనుక సమర్పించాలి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సమర్పిస్తున్నాం. లోకలందాలు మరచి